ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ప్రేమాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సృష్టి, ప్రతి సృష్టి, ప్రత్యేక సృష్టి అనేటటువంటి 3 అంశాలను గురించి తెలుసుకున్నారు. ఈరోజు సిద్ధ పురుషులు అనేటటువంటి మరొక కీలకమైనటువంటి అంశాన్ని గురించి మీరు తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి కనిపించే స్థూల జగత్తంతా ఏ విధంగా ఆవిర్భవిస్తుంది? అది భగవంతుని నుండి ఆవిర్భవిస్తుంది, మరలా తిరిగి భగవంతునిలోనికే ఐక్యం చెందుతుంది. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యం కంటికి కనిపించేది కాదు, దానికి ఎటువంటి ఆకారం లేదు, గుణం లేదు. భౌతిక నేత్రాలతో దాన్ని చూసేటటువంటి అవకాశం కూడా లేదు. అది రుచి చూసేది కాదు, స్పృశించేది కాదు, వాసన చూసేది కాదు, తడిపేది కాదు, విభజించేది కాదు, దహించేది కాదు. ఈ విశ్వంలో ఇంతవరకు ఆత్మను ఎవరు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూసే అవకాశమే లేదు. కంటికి కనిపించినటువంటి శుద్ధ చైతన్యం నుండి కంటికి కనిపించేటటువంటి స్థూల జగత్తు ఆవిర్భవించి, ఆ స్థూల జగత్తు సృష్టి స్థితి లయలుగా రూపాంతరం చెంది తిరిగి మరలా భగవంతుల్లోనికి లయం చెందుతుంది. అయితే అసలు సృష్టి జరగవలసిన అవసరం ఏంటి? ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? సృష్టి జరగటానికి మూల కారణం ఏంటి? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. శుద్ధ చైతన్యం అనేది స్వచ్ఛంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. అది విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది. అన్ని ప్రాణుల యందు, జీవుల యందు, నిర్జీవులందు కూడా ఉంటుంది. అయితే ఆ శుద్ధ చైతన్యం ముందుగా శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఆ శక్తినే ప్రాణశక్తి అంటారు. ప్రాణశక్తి ఏర్పడిన తర్వాత అది మరలా సంకల్ప శక్తిగా రూపాంతరం చెందుతుంది. సంకల్ప శక్తిగా రూపాంతరం చెందిన తర్వాత ఆ సంకల్పం తప్పనిసరిగా నెరవేరాల్సిందే. సంకల్పం నెరవేరాలంటే ఒక వస్తువు కానీ, ఆకారం కానీ, రూపం కానీ, ప్రాణి కానీ తప్పనిసరిగా అవసరమే. సంకల్పం తన అవసరానికి అనుగుణంగా ఒక వస్తువును కానీ, ఆకారాన్ని కానీ, రూపాన్ని కానీ తయారు చేసుకుంటుంది. ఆ వస్తువులో మార్పులు జరుగుతూ ఉంటాయి, పరిణామం జరుగుతూ ఉంటుంది. సంకల్పం నెరవేరిన తర్వాత, సంకల్పం కరిగిపోయిన తర్వాత, సంకల్పం వస్తువు నుండి పూర్తిగా వేరై కరిగిపోయిన తర్వాత వస్తువు యొక్క ఆకారం యొక్క రూపం యొక్క అవసరం ఉండదు కదా. సంకల్పం ఒక వస్తువును తయారు చేసుకుంటుంది. దేని ద్వారా? పంచభూతాల ద్వారా. సంకల్పం నెరవేరిన తర్వాత వస్తువు యొక్క అవసరం ఉండదు కాబట్టి ఆ వస్తువు విచ్ఛిన్నమై, విచ్ఛేదనమై తిరిగి మరలా పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆ విధంగా భౌతిక జగత్తు ఆవిర్భవిస్తుంది. అనూహ్యమైన సంఖ్యలో ఉన్నటువంటి సంకల్పాల ద్వారా
ఆకారాలు, రూపాలు, వస్తువులు ఏర్పడతాయి. అవి పరిణామం చెందుతాయి. సంకల్పం నెరవేరిన తర్వాత వస్తువుల యొక్క అవసరం లేదు కాబట్టి ఆ వస్తువులను తిరిగి మరలా పంచభూతాల్లో కలిసిపోతాయి, భగవంతునిలోనికి ఐక్యం చెందుతాయి. ఇదంతా కూడా నిరంతరం జరిగేటటువంటి పరిణామక్రమం. దీన్ని ఎవరు ఆపే ప్రసక్తి లేదు. అది యాదృచ్ఛికంగా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. విషయం ఏమిటంటే భగవంతుడి యొక్క సంకల్పాలకు అనుగుణంగా పంచభూతాలు ఏర్పడతాయి. పంచభూతాలు భగవంతుని యొక్క సంకల్పాలకు అనుగుణంగా ఏర్పడుతున్నాయి కాబట్టి సంకల్పాలు నెరవేరిన తర్వాత పంచభూతాలు తిరిగి మళ్ళీ భగవంతుల్లో కలిసిపోతాయి. అటువంటి పంచభూతాల్లో జరిగినటువంటి పరిణామం వలన, మార్పుల వలన జీవ చైతన్యంతో ఉన్నటువంటి వృక్షాలు ఏర్పడ్డాయి. అయితే వృక్షాలు సంకల్పాలు నెరవేరిన తర్వాత ఆ సంకల్పాలు మరలా విత్తనాల రూపంలో సృష్టించబడతాయి. ఆ విత్తనాలు మరలా తిరిగి మొక్కలుగా రూపాంతరం చెందుతాయి. మొక్కలు ఏర్పడటానికి అవసరమైనటువంటి పదార్థం పంచభూతాల నుండి వస్తుంది. ఆ మొక్కలు చనిపోయిన తర్వాత, వృక్షాలు చనిపోయిన తర్వాత పదార్థం మొత్తం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై తిరిగి మరలా పంచభూతాలు కలిసిపోతుంది. ఇక్కడ పంచభూతాల యొక్క సృష్టికి, వృక్షాల యొక్క సృష్టికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? పంచభూతాలు భగవంతుడి నుంచి వచ్చాయి, తిరిగి మరలా భగవంతుడిలో కలిసిపోతున్నాయి. వృక్షాలు మాత్రం విత్తనాల నుంచి వచ్చాయి, తిరిగి మరలా విత్తనాలను ఉత్పత్తి చేసి పంచభూతాల్లో కలిసిపోతున్నాయి. అంటే ఒక వృక్షం చనిపోబోయే ముందు సంకల్పాలతో కూడినటువంటి జాతులను ఏర్పరిచేటటువంటి అనేక విత్తనాలను ఉత్పత్తి చేసి భూమి మీద విడుదల చేసి అవి చనిపోతూ ఉంటాయి. అంటే వృక్షాలకి సొంత వ్యక్తిత్వం ఉంటుంది, సొంత లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్క జాతి ఒక్కొక్క లక్షణాలతో కూడి ఉంటుంది. ఆ విధంగా జీవ చైతన్యంతో ఉన్నటువంటి వృక్షాలు ఏర్పడి వాటిల్లో తర్వాత జరిగినటువంటి పరిణామం వలన జంతువులు వచ్చాయి. వృక్షాలలో జీవ చైతన్యం మాత్రం ఉంటుంది, జంతువులలో ఆ జీవ చైతన్యం ఇంద్రియ చైతన్యంగా రూపాంతరం చెందుతుంది. జంతువులు ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండి ప్రకృతిలో లభించినటువంటి పదార్థాన్ని స్వీకరిస్తూ ఉండి అవి మరలా సంతానాన్ని ఉత్పత్తి చేసి సంతానాన్ని భూమి మీద వదిలేసిన తర్వాత అవి చనిపోయి పంచభూతాల్లో కలిసిపోతూ ఉంటాయి. అంటే జీవులు చనిపోబోయే ముందు వారసులను తయారు చేసుకొని సంతానాన్ని ఉత్పత్తి చేసి పంచభూతాల్లో కలిసిపోతూ ఉంటాయి. అయితే మానవులను తీసుకోండి. మానవులలో ఇంద్రియ చైతన్యం బుద్ధి చైతన్యంగా, మనో చైతన్యంగా రూపాంతరం చెందింది. అంటే మానవులలో మిగతా జాతులతో పోలిస్తే అహంకారం ఎక్కువగా ఉంది, సొంత ప్రపంచం ఉంది, సొంత ప్రణాళిక ఉంది. ఆ విధంగా సొంత ప్రపంచం, సొంత ప్రణాళిక ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండి అంతిమంగా శరీరం శుష్కించిపోయి తిరిగి మరలా పంచభూతాల్లో కలిసిపోవటం జరుగుతుంది. అయితే వృక్షాలకి, జంతువులకి, మానవులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? మానవులలో తెలివి, మేధా సంపత్తి ఉంటుంది. వృక్షాల్లో కానీ జంతువుల్లో కానీ తెలివి, మేధా సంపత్తి ఉండదు. ఉన్నా సరే అతి కనిష్ట స్థాయిలో ఉంటుంది. వృక్షాలలో జీవ చైతన్యం ఉంటే జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది. కానీ మానవులలో మనో చైతన్యం ఉంటుంది, బుద్ధి చైతన్యం ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే మనో చైతన్యం, బుద్ధి చైతన్యంతో ఉన్నటువంటి మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవించటం మర్చిపోయి
ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకోవటం ప్రారంభించాడు. ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించవలసినటువంటి మానవుడు ప్రకృతి నుండి దూరమై మోహబంధాలు ఇరుక్కొని సామూహిక సంఘజీవనానికి అలవాటు పడి ఒంటరితనాన్ని వదిలేసి అందరూ కలిసిమెలిసి జీవించే విధంగా నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని రూపొందించుకున్నాడు. అంటే మానవుడు ప్రకృతికి దూరం అయ్యాడు, ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించాడు, ప్రకృతి కదలికలకు విరుద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగంలో మార్పులు సంభవించేటట్లయితే శరీరం దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అదే ప్రకృతిని మార్చేటట్లయితే శరీరం బలహీనపడుతుంది. అందుకే గత కొన్ని వేల సంవత్సరాల నాగరికత పరిణామంలో మానవుడు తరం మారే కొద్దీ బలహీనపడుతున్నాడు తప్ప బలోపేతం కావటం లేదు కదా. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సాధన చేసేవాళ్ళు కూడా ఎంతో కొంతమేరకు ప్రభావితం అవుతున్నారు, కానీ పూర్తిగా మారే అవకాశం లేదు కదా. ఇక్కడ ఒకే ఒక ప్రశ్న ఏమిటంటే, ప్రకృతిలో కలిసిపోయి ప్రకృతికి అనుగుణంగా జీవించటమా, ప్రకృతి నుండి వేరై ప్రకృతికి విరుద్ధంగా వ్యతిరేకంగా జీవించటమా? భూమండలం మొత్తంలో మానవ జాతి మాత్రమే ప్రకృతికి విరుద్ధంగా వ్యతిరేకంగా జీవిస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా వ్యతిరేకంగా జీవించడానికి మూల కారణం మనోచైతన్యం, బుద్ధి చైతన్యం. ఈ మనోచైతన్యం, బుద్ధి చైతన్యం ద్వారా మనిషిలో ఆలోచన శక్తి పెరిగింది, సృజనాత్మక శక్తి పెరిగింది, పరిసరాల్లో జరిగేటటువంటి మార్పుల్ని అవగాహన చేసుకునేటటువంటి స్థాయి ఏర్పడింది. ఆ విధంగా పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకునే విధంగా లోతైనటువంటి పరిశోధన చేసి ప్రయోగాలు చేసి వస్తువుత్పత్తిని పెంచుకుంటూ పారిశ్రామిక ప్రగతితోటి ఇంద్రియాలను ఉద్రేకపరుస్తూ శరీరం సుఖానికి అలవాటు పడే విధంగా జీవన విధానాన్ని కొనసాగిస్తూ సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడే విధంగా జీవన విధానాన్ని మార్చుకోవటం వల్ల మనిషి అంతరంగం పూర్తిగా బలహీనపడింది. భగవంతుడి సృష్టి ఎలా ఉంది, మానవుడి యొక్క సృష్టి ఎలా ఉంది? మానవుడు భగవంతుడి సృష్టికి ప్రతి సృష్టిని చేయాలనేటటువంటి భావంతో విపరీతంగా కసరత్తు చేశాడు. ఈ కసరత్తు వల్ల మనిషి బలహీనపడ్డాడు తప్ప బలోపేతం కాలేదు. కాబట్టి మానవ జీవితం ఎలా కొనసాగుతుంది? భగవంతుడి యొక్క సూత్రాలకు విరుద్ధంగా కొనసాగుతుంది, ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా కొనసాగుతుంది, విశ్వ కదలికలకు విరుద్ధంగా కొనసాగుతుంది. సొంత ప్రపంచంతో ముందుకెళ్తున్నాడు, సొంత ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు, సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు, పరిధులలో జీవిస్తున్నాడు, పరిమితంగా జీవిస్తున్నాడు, జైలు జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, అన్ని విధాలా బంధించబడుతున్నాడు. చూసారా, సృష్టికి ప్రతి సృష్టికి తేడా ఏమిటి? ప్రతి సృష్టి అనేది ప్రమాదకరమైంది. ఆ ప్రతి సృష్టికి మూలం ఏంటంటే తెలివి, మేధా సంపత్తి. తెలివి, మేధా సంపత్తికి మూలం ఏంటంటే మనోచైతన్యం, బుద్ధి చైతన్యం. మానవుడికి అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంది. ఆ జ్ఞాపక శక్తికి మూల కారణం తెలివి, మేధా సంపత్తే. మనోచైతన్యం, బుద్ధి చైతన్యమే. జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల, సమాచారాన్ని అనూహ్యంగా సేకరించడం వల్ల మనిషి యొక్క మేధస్సు పూర్తిగా కలుషితమైంది. జన్మ జన్మలుగా
సంస్కారాలు ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా అందించబడుతూ ఉన్నాయి. దీనివల్ల మనిషిలో జీవోభావం పెరుగుతూ వచ్చింది. జీవోభావం పెరుగుతుందంటే జీవుడు విశ్వం నుండి పూర్తిగా వేరవుతున్నట్లే. ప్రకృతిలో కలిసిపోతే ఎలా ఉంటుంది, ప్రకృతి నుండి వేరైతే ఎలా ఉంటుంది, ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే ఎలా ఉంటుంది, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. ప్రకృతికి అనుగుణంగా జీవించే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, సుదీర్ఘాయువుతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు, ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉంటున్నారు, సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రకృతికి విరుద్ధంగా వ్యతిరేకంగా జీవించేటటువంటి మేధావర్గాన్ని గమనించండి. మేధస్సు కలుషితం అవుతుంది, శరీరం పట్టుత్వాన్ని కోల్పోతుంది, బలహీనపడుతుంది, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తున్నాయి, జీవితకాలం కుదించబడుతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి కూడా పెరుగుతుంది. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది? జ్ఞాపక శక్తి అనేది మానవుడికి వరం కానే కాదు, అదే శాపం. జ్ఞాపక శక్తి వలన మేధస్సు పూర్తిగా కలుషితమై సంస్కారాల రూపంలో అనుభవాలన్నీ కూడా లోతుగా నిక్షిప్తమై భద్రపరచబడి మెదడు యొక్క కణజాలం మొత్తాన్ని పూర్తిగా కలుషితం గావించినందువల్ల మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతిని తదనుగుణంగా శరీర అవయవాలు సక్రమంగా పనిచేయటం లేదు. వీటన్నిటి ఫలితంగానే అతి భయంకరమైనటువంటి దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తున్నాయి. మానవుడు భగవంతుని యొక్క సృష్టిని గ్రహించకుండా, తెలుసుకోకుండా ప్రతి సృష్టిని చేస్తూ విజయవంతమైన జీవితాన్ని అందుకోవాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో ఖరీదైన విలాసవంతమైన భోగలాలస జీవితానికి అలవాటు పడి శారీరక మమకారాన్ని పెంచుకొని ఇంద్రియాలని సంతృప్తిపరచాలనేటటువంటి ఉద్దేశంతో వస్తు ఉత్పత్తిని అనూహ్యంగా పెంచి సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతాలను సృష్టిస్తున్నాను అనేటటువంటి భ్రమలో ఉన్నాడు తప్ప ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాను అని తెలుసుకోలేకపోయాడు. కాబట్టి మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడు? శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమించాడు, ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నాడు. సమాచారంతో మేధస్సు మొత్తం కలుషితం అవుతుంది, మెదడు యొక్క నాడీ కణజాలం దెబ్బతింటుంది, శరీరం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది, మాతృత్వం అనేటటువంటి సంకల్పం నెరవేరటం లేదు. ఇప్పుడు అసలు విషయానికి రండి. మానవ జీవిత పరమార్థం ఏమిటి? మానవ జీవిత సంకల్పం ఏమిటి? ఎటువంటి సంకల్పంతో జీవితాన్ని కొనసాగించాలి? అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడిన, ధర్మబద్ధంగా జీవించే, శీల సంపదతో కొనసాగేటటువంటి గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలతో కూడినటువంటి సంతానాన్ని సమాజానికి కానుకగా అందించడమే కదా. కాబట్టి ఆ సంకల్పం ఏమైంది? భగ్నమైంది, నెరవేరటం లేదు. మాతృత్వం అనేటటువంటి పవిత్రమైన యజ్ఞం పూర్తిగా దెబ్బతిన్నది. వివాహ వ్యవస్థ వికటించింది, కుటుంబ వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోతుంది, ఆర్థిక పరమైనటువంటి అంశాల ఆధిక్యతను సంతరించుకుంటున్నందువల్ల ఆత్మీయతలు, అనురాగాలు పూర్తిగా కరువు అవుతున్నాయి, హృదయమట్టం మూసుకొని పోతుంది. సహాయం, సహకారం, సమన్వయం, సామరస్యం, సహజీవనం, సహజత్వం అనేటటువంటి అంశాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. సాత్వికత ఉండటం లేదు, సమత్వం లేదు, సమతుల్యత కూడా లేదు. మనిషి పూర్తిగా బ్యాలెన్స్ తప్పాడు, సమతుల్యాన్ని, సమత్వాన్ని కోల్పోయాడు, అన్ని విధాల బలహీనపడ్డాడు.
దీనికి అంతటికి మూల కారణం ఒక్కటే. భగవంతుడు సృష్టికి విరుద్ధంగా మానవుడు ప్రతి సృష్టిని చేయటమే. అది శరవేగంగా జరుగుతుంది. టెక్నాలజీ తారాస్థాయిలో పెరుగుతూ ఉంది. పాశ్చాత్య దేశాలు మొత్తం కూడా అభివృద్ధి పదంలో కొనసాగాలనేటటువంటి భావంతో వనరులను విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారు. వాటి పర్యవసానంగా ఇప్పుడు మానవ మనుగడే ప్రశ్నార్థకమైంది. మానవ జాతి యావత్తు సంక్షోభంలో పడిపోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడే అవకాశం కూడా లేదు. అయితే ప్రత్యేక సృష్టి అంటే ఏమిటి? దీని గురించి మనం తెలుసుకోవాలి. ప్రత్యేక సృష్టి అంటే మేధస్సును సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటం, అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల మోతాదును సమూలంగా దగ్ధంగా ఉంచటం, అంతరంగాన్ని స్వచ్ఛంగా పవిత్రంగా తయారు చేయటం. అందుకు మార్గం ఏమిటి? దీన్ని సాంకేతిక పరంగా మనం ఆలోచిద్దాం. దానికి మార్గం ఏమిటి? అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల మోతాదుని సమూలంగా దగ్ధం చేయాలంటే అసలు సంస్కారం అంటే ఏందో తెలుసుకోవాలి. సంస్కారం అంటే సమాచారం, సంస్కారం అంటే జ్ఞానం, సంస్కారం అంటే అనుభవం, సంస్కారం అంటే అది ఒక రకమైనటువంటి జీవిత కార్యక్రమం. ప్రణాళికలు కావచ్చు, పథకాలు కావచ్చు, గమ్యాలు కావచ్చు, లక్ష్యాలు కావచ్చు, వగైరు వగైరు. ఇది మొత్తం కూడా జీవిత ప్రణాళిక. జీవిత ప్రణాళిక ఉన్నంత వరకు మనిషి ఆ ప్రణాళికకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. జీవిత ప్రణాళిక అసలు లేదనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? జీవిత ప్రణాళిక లేకపోతే అంతరంగం సమూలంగా శుద్ధైనట్లే కదా. ఆ జీవిత ప్రణాళికను కరిగించుకోవటం ఎట్లా, తొలగించుకోవటం ఎట్లా, సంస్కారాలను సమూలంగా దగ్ధంగా ఉంచటం ఎట్లా ఆలోచించండి. అందుకు మార్గం ఏమిటి? జ్ఞానమంతా మాయా అనేటటువంటి విషయాన్ని ఆత్మజ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ద్వంద్వాలను కరిగించి వేస్తుంది. ద్వంద్వాలను పూర్తిగా వదిలే స్థితికి మనిషిని తయారు చేస్తుంది. ద్వంద్వాలకు అతీతంగా జీవించే విధంగా మనిషిని బంధాల నుంచి బయటపడేస్తుంది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఎవరైతే భౌతికవాదపు మత్తులో ఉంటారో వాళ్ళు పాజిటివ్ను కోరుకుంటూ ఉంటారు, నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుని అనుభవంలోకి పొందుతారో అటువంటి వ్యక్తులు నెగిటివ్ను వ్యతిరేకించరు, పాజిటివ్ను కోరుకోరు. నెగిటివ్ తప్పనిసరిగా అవసరమే. నెగిటివ్ అనేది ఉంటేనే పాజిటివ్కి విలువ ఉంటుంది. నెగిటివ్ అనేది లేకపోతే పాజిటివ్కి విలువ అనేది లేదు కదా. కాబట్టి నెగిటివ్ పాజిటివ్ అనేది రెండు ఎక్కడున్నాయి? అవి కేవలం మనస్కల్పనలే కదా. సంకల్పం అనేది ఉంటే వికల్పం కూడా ఉన్నట్లే కదా. కాబట్టి సంకల్పం వికల్పం రెండూ ఉన్నప్పుడు అక్కడ ఘర్షణ జరుగుతుంది కదా. మనం వికల్పాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం, సంకల్పాన్ని కోరుకుంటూ ఉంటాం. వ్యతిరేకించేది వెళ్ళదు, తొలగిపోదు, కోరుకునేది లభించదు. ఇది ప్రస్తుతం మనిషి యొక్క జీవన విధానం. నెగిటివ్ అనేది జ్ఞానికి వరమే తప్ప శాపం మాత్రం కాదు. అజ్ఞాని నెగిటివ్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. నెగిటివ్ ఎంత పెరిగితే పాజిటివ్ కూడా అంతే శాతం పెరుగుతుంది.
నెగటివ్ పెరిగే కొద్దీ జీవిత సత్యం అవగాహన అవుతుంది. జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. జీవితాన్ని ఉపరితలను చూసేటటువంటి వాళ్ళంతా కూడా విజయవంతమైన, ఖరీదైన, భోగలాలస జీవితాన్ని కోరుకుంటారు. కానీ కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు ఇవన్నీ కూడా బాగా సంభవిస్తున్నాయి అనుకోండి. మనిషి జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి, పునశ్చరణం చేసి, లోపాలను సరిదిద్దుకొని సత్యం వైపుకు పయనించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనిషి సత్యం వైపుకి వెళ్ళాలంటే నెగిటివ్ అనేది ఎక్కువగా సంభవించవలసిందే. అయితే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నెగిటివ్ని వదిలేయాలి, పాజిటివ్ని వదిలేయాలి. నెగిటివ్ని వ్యతిరేకించకూడదు, పాజిటివ్ని ఆశించకూడదు. నెగిటివ్ను వ్యతిరేకించడం ఎంత ప్రమాదమో పాజిటివ్ని ఆశించడం కూడా అంతే ప్రమాదం. కాబట్టి జీవితాన్ని ఒకే కోణంలో చూసినప్పుడు తప్పనిసరిగా పాక్షికత ఉంటుంది. జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసినప్పుడు పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. పాజిటివ్, నెగిటివ్ రెండు మాయా అనేటటువంటి భావంతో వాటిని వదిలేసామనుకోండి, అక్కడ ఇంకేముంటుంది? శూన్యం ఉంటుంది కదా. శూన్యంలో అలాగే ఉండకుండా, ఆత్మస్థితిలో అలాగే ఉండకుండా, శూన్యం నుండి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఇది అసలు పాయింట్. నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి సంకల్పాలను ఏర్పరచుకోవటానికి, నేను ఏమీ కాను అనే భావంతో ప్రాథమిక దశ నుండి నేనే సర్వస్వం, నేనే విశ్వం, విశ్వమే నేననేటటువంటి భావంతో అనంతంగా విస్తరించేటట్లయితే ఆ స్థితి నుండి సంకల్పాలను ఏర్పరచుకుంటే ఎలా ఉంటుంది? కాబట్టి ప్రత్యేక సృష్టి అంటే ఏమిటి? జీరో స్టేట్కి వచ్చిన తర్వాత, నేను ఏమీ కాను అనే స్థితికి చేరిన తర్వాత, నేనే సర్వస్వం, అంతటా నేనే, అన్నిటా నేనేటటువంటి భావన ఏర్పడిన తర్వాత ఆ స్థితి నుండి ఏర్పరచుకునేటటువంటి సంకల్పాలన్నీ కూడా వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉండవు. అవి సమాజం కోసమే ఏర్పడతాయి, లోక కళ్యాణం కోసం ఏర్పడతాయి, ఆదర్శ ప్రపంచ నిర్మాణం కోసం ఏర్పడతాయి. నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి కర్మలను ఆచరించడానికి, నేను ఏమీ కాను అనబడేటటువంటి స్థితి నుంచి కర్మలను ఆచరించడానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. నేను ఏమీ కాను అనేటటువంటి శూన్యస్థితికి చేరి ఆ తర్వాత నేనే సర్వస్వం, అంతటా నేనే, అన్నిటా నేనే అనేటటువంటి అనంత స్థితికి చేరిన తర్వాత అప్పుడు సంకల్పాలను ఏర్పరచుకునేటట్లయితే ఆ సంకల్పాలు 100% నెరవేరుతాయి. ఆ విధంగా సంకల్పాలను నెరవేర్చుకునేటటువంటి వాళ్ళనే సిద్ధ పురుషులు అంటారు. కాబట్టి జీవితం చాలా సులభమైంది. దాన్ని మనం సాంకేతిక పరంగా మలుచుకోగలగాలి. అహంకారం అనేది మనిషిని పరిమితం చేస్తుంది, శక్తిని హరింపజేస్తుంది. అహంకారపు స్థితి నుండి ఎటువంటి సంకల్పం ఏర్పరచుకున్నా అది నెరవేరదు. ఎందువలన? అందులో తప్పనిసరిగా స్వార్థం ఉంటుంది, ప్రతిఫలాపేక్ష ఉంటుంది. నేను ఏమీ కాను అనే స్థితికి చేరిన తర్వాత సంకల్పం ఏర్పరచుకుంటే ఎలా ఉంటుంది? నేను ఏమీ కాను అనే స్థితికి చేరిన తర్వాత మనిషి భగవంతుడి స్థితిలో ఉంటాడు. భగవంతుడి స్థితిలో జీవించే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. శరీరం ఉంటుంది, లోపల జీవుడు మాత్రం ఉండడు. జీవుడు లేని శరీరంతో కొనసాగేటటువంటి వాడినే
జీవుడు లేని శరీరంతో కొనసాగేటటువంటి వ్యక్తినే దేవుడు అంటారు. కాబట్టి దేవుడు కంటికి కనపడుతూ ఉంటాడు, కానీ దేవుడి లోపల మాత్రం శూన్యం ఉంటుంది. శూన్య స్థితి నుండి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటాడు. శూన్య స్థితి నుండి సంకల్పాలను ఏర్పరచుకుంటాడు. ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. ప్రత్యేక సృష్టి కోసం పరితపించే వాళ్ళంతా కూడా ప్రత్యేక సృష్టి ద్వారా జీవితాన్ని కొనసాగించే వాళ్ళందరూ కూడా అందరికీ అన్నింటికీ అతీతంగా ఉంటారు. ప్రతి సృష్టిని చేయాలి అని పరితపించే వాళ్ళంతా కూడా ప్రపంచం అనే మత్తులో ఇరుక్కుంటారు. కాబట్టి సృష్టి అది భగవంతుడి స్థితి నుండి ఆవిర్భవించింది. అది స్వచ్ఛంగా ఉంటుంది. ప్రతి సృష్టి అనేది భగవంతుడి యొక్క సూత్రాలకు విరుద్ధంగా కొనసాగుతుంది. ఇప్పుడు మానవులంతా చేసేటటువంటి పొరపాటు అదే. ఇక ప్రత్యేక సృష్టి ఏమిటి, పరిపూర్ణ సృష్టి ఏమిటి, పరబ్రహ్మ సృష్టి ఏమిటి? శూన్యస్థితి నుండి సంకల్పాలను ఏర్పరచుకొని ఆ సంకల్పాలను నెరవేర్చుకోవటం కోసం, లోక కళ్యాణం కోసం దైనందిన కార్యక్రమాల చురుగ్గా పాల్గొంటమే. ఇక్కడ విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక చరిత్రను జాగ్రత్తగా పరిశీలించండి. చాలామంది అద్భుతాలను ప్రదర్శిస్తూ ఉంటారు, చమత్కారాలను చూపిస్తూ ఉంటారు, సిద్ధులను ప్రదర్శిస్తూ ఉంటారు, మిరకిల్స్ను చేస్తూ ఉంటారు, మనుషుల్ని సమ్మోహితం చేస్తూ ఉంటారు, లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ ఉంటారు, అనేక మందిని వశపరుచుకుంటారు. ఈ విధంగా ఎవరైతే వశపరుచుకుంటారో అటువంటి వ్యక్తులు ప్రపంచానికి అతీతంగా ఉంటారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, పరిమిత స్థితి నుండి సంకల్పాలను ఏర్పరచుకునేటట్లయితే ఆ సంకల్పాలు నెరవేరటానికి అవసరమైనటువంటి శక్తి తప్పనిసరిగా తన జీవితం నుండే రావాలి, తన శరీరం నుండే రావాలి. అదే నేనే విశ్వం, విశ్వమ నేను అనేటటువంటి భావంతో సంకల్పాలను ఏర్పరచుకునేటట్లయితే విశ్వం నుండి శక్తి లభిస్తుంది, విశ్వ శరీరం నుండి శక్తి వస్తుంది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, విశ్వ శరీరం నుండి శక్తి లభించేటట్లయితే ఆ శక్తి అనంతంగా ఉంటుంది. నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి సంకల్పాలు ఏర్పరచుకునేటట్లయితే ఆ సంకల్పం నెరవేరటం కోసం అవసరమైనటువంటి శక్తి వ్యక్తి నుండే రావాలి. కొంతమందిలో ఉత్తమ సంస్కారాలు ఉంటాయి, మానవాతీత శక్తులు ఉంటాయి, కానీ ఇంకా చెడు సంస్కారాలు ఉంటాయి. ఎంతో కొంత మేరకు నేను ఫలానా అనబడేటటువంటి అహంకారం ఉంటుంది. అటువంటి అహంకారం ఉన్నప్పుడు చమత్కారాలను, సిద్ధులను ప్రదర్శించేటట్లయితే ప్రారంభంలో ప్రపంచాన్ని ఆకర్షించవచ్చును, కానీ అంతిమంగా శక్తి హరించుకుపోతుంది, జీవితం బలహీనపడుతుంది, శరీరం బలహీనపడుతుంది. సిద్ధపురుషులంటే ఎవరు? సిద్ధపురుషులంటే శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉండేవారు, కండబలంతో జీవించేవారు, మజలు పవర్ ఉండేవాడు, ఫిజికల్ స్టామినా ఉండేవాడు. ఫిజికల్ స్టామినా ఉందంటే శారీరక మమకారం లేనట్లే కదా. శారీరక మమకారం లేదంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నట్లే కదా. ఇంద్రియ నిగ్రహం ఉందంటే మనసు ప్రశాంతంగా ఉన్నట్లే కదా. మనసు ప్రశాంతంగా ఉందంటే బుద్ధి సమత్వంలో ఉన్నట్లే కదా. బుద్ధి సమత్వంలో ఉందంటే హృదయ మట్టం వికసిస్తుంది కదా. హృదయ మట్టం వికసించిందంటే బ్రహ్మనేత్రం తెరుచుకుంటుంది కదా. బ్రహ్మనేత్రం తెరుచుకుందంటే
జన్మ జన్మలుగా సంక్రమించినటువంటి సంస్కారాలన్నీ సమూలంగా దగ్ధమవుతాయి కదా. అప్పుడు చిత్తం సమూలంగా శుద్ధయిందంటే ఆత్మమయ కోశం తెరుచుకుంటుంది కదా. అప్పుడు విశ్వశక్తి నోరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది కదా. శరీరం పూర్తిగా కరిగిపోతుంది కదా. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? కృషి వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి కృషి చేసే ప్రతి మనిషి ఋషి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. మనం జీవభావంతో జీవితాన్ని ప్రారంభించినప్పటికీ జ్ఞానపరంగా పరిణతి చెంది జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేసి సంస్కారాలను సమూలంగా దగ్ధం గావించుకునే విధంగా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని దాన్ని అనుభవంలోకి పొందేటట్లయితే సంస్కారాల మోతాదు సమూలంగా దగ్ధమవుతుంది. సంస్కారాలన్నీ దగ్ధమయ్యాయి అనుకోండి, అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది కదా. దీనికి కీలకమైనటువంటి అంశం ఏమిటి? సంస్కారాలు ఏర్పడటానికి మూల కారణం ఏంటి? 1 రాగం, 2 ద్వేషం. రాగము ద్వేషము 2 ఉన్నాయంటే మనసు పనిచేస్తున్నట్లే కదా. మనసు పని చేస్తుందంటే తప్పనిసరిగా శక్తి హరించుకుపోతుంది కదా. కాబట్టి రాగద్వేషాలు 2 కరిగిపోయేటట్లయితే మనిషి సంపూర్ణ స్వేచ్ఛను పొందుతాడు. సంపూర్ణ స్వేచ్ఛ నుండి ఏమి చేసినా సరే అది యజ్ఞం అవుతుంది. మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది. మనసులో ఉత్పన్నమయ్యే ప్రతి సంకల్పం కూడా దివ్యత్వానికి ప్రతిరూపం అవుతుంది. ఒకసారి ఆధ్యాత్మిక చరిత్రను పరిశీలించండి. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు భారతదేశం మొత్తం ఆటవికంగా ఉన్నప్పటికీ కంటికి కనిపించినటువంటి ఆత్మను గురించి తెలుసుకోవటం, దాన్ని అనుభవంలోకి పొందటం, దాన్ని బహిర్గతం గావించటం అంటే అటువంటి వ్యక్తులంతా సిద్ధపురుషులే కదా. సిద్ధపురుషులంటే సిద్ధులను ప్రదర్శించేవారు. సిద్ధులు అంటే మానవాతీత శక్తులు, అతీంద్రియ శక్తులు, చమత్కారాలు, మిరకిల్స్, సైన్స్కు అందనటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు సిద్ధులుగా వ్యక్తీకరించబడతాయి. సృష్టికి ప్రతి సృష్టిని చేయటం అంటే సైన్స్ పరమైనటువంటి టెక్నాలజీని ప్రదర్శించటం కాదు. అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకొని సంపూర్ణ స్వేచ్ఛ నుండి అద్భుతాలను ప్రదర్శించగలగాలి. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు వేద విజ్ఞానం వెలుగులోకి వచ్చిందంటే అందుకు మూల కారణం సిద్ధపురుషులే కదా. కాబట్టి సిద్ధపురుషులు మనసును సమూలంగా కరిగించుకొని ఆత్మస్థితికి చేరి ఆత్మస్థితి నుండి సంకల్పాలను ఏర్పరచుకుంటారు. నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి సంకల్పాలను ఏర్పరచుకునేటట్లయితే ఆ సంకల్పాలకు అవసరమైనటువంటి శక్తి పరిమితంగా లభిస్తుంది. నేనే విశ్వం, విశ్వమే నేననేటటువంటి భావంతో శూన్య స్థితి నుండి సంకల్పాలను ఏర్పరచుకునేటట్లయితే శక్తి విశ్వం నుండి వస్తుంది. అందువల్ల సిద్ధులను ప్రదర్శించేటటువంటి వాళ్ళంతా కూడా మనిషి యొక్క ఊహలకు, అంచనాలకు అందనటువంటి వాళ్ళు. వాళ్ళ అంతరంగాన్ని గురించి అంచనా వేయటం మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. అటువంటి వ్యక్తులు నడయాడినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. కాబట్టి వారి యొక్క అంతరంగాన్ని స్పృశించగలిగితే, అంతరంగాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే, అంతరంగాన్ని విశ్లేషించుకోగలిగితే
మనం తప్పనిసరిగా ఆత్మస్థితికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, సృష్టి అనేది భగవంతుని నుండి ఆవిర్భవించింది, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి సృష్టి అనేది మానవుడి యొక్క మేధస్సు నుండి ఉత్పన్నమైంది, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే మానవుడు చేసినటువంటి కసరత్తు అంతా కూడా మనిషి యొక్క మనసును సున్నితంగా మార్చింది. మనసు సున్నితంగా ఉన్నప్పుడు మనిషి నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉంటాడు, పాజిటివ్ను కోరుకుంటూ ఉంటాడు. అయితే ఈ సంఘర్షణలో ఒక దశకు పోయిన తర్వాత నెగిటివ్ను కూడా అంగీకరించే స్థాయికి వస్తాడు. ఆత్మస్థితికి వెళ్ళిన తర్వాత పెట్టుకున్న ప్రతి సంకల్పం కూడా అతివేగంగా నెరవేరుతుంది. ఇక్కడ ప్రాణశక్తి ద్వారా సంకల్పం ఏర్పడి ఆ సంకల్పం నెరవేరటానికి జరిగేటటువంటి ప్రాసెస్ అంతా కూడా నెమ్మదిగా ఉంటుంది. అదే ఆత్మస్థితి నుండి సంకల్పం ఏర్పరచుకునేటట్లయితే ఆ సంకల్పం అతి త్వరగా నెరవేరుతుంది. సంకల్పము క్రియ రెండు ఒకేసారి జరిగేటట్లయితే వాళ్ళనే సిద్ధపురుషులు అంటారు. వాళ్ళు సర్వజ్ఞులు, పరిపూర్ణులు, త్రికాలజ్ఞులు, సత్యదర్శకులు. అటువంటి ఋషుల యొక్క స్థితిని అనుభవించగలిగితే జీవితం ఎలా ఉంటుంది? ఎందుకు అనుభవించలేకపోతున్నారు? అందుకు మూల కారణం ఏంటి? అనుభవించలేకపోవడానికి మూల కారణం ఏంటంటే శారీరక మమకారం, ఇంద్రియాల ఉద్రేకం, మనసులో ఉన్న అశాంతి, బుద్ధి పక్షపాతంలో ఉండటం, హృదయ మట్టం మూసుకొని ఉండటం, చిత్తం కలుషితంగా ఉండటం, సహస్రారం పూర్తిగా మూసుకొని పోవటం. ఇప్పుడు మనం శాస్త్రీయ పందాలు ఆధ్యాత్మికతను గురించి అవగాహన గావించుకొని క్రింద నుండి పై వరకు అన్ని చక్రాలను సమూలంగా శుద్ధి గావించుకునేటట్లయితే, శరీరమే లేదనే భావన కలిగితే ఇక సంకల్పాలు తప్పనిసరిగా నెరవేరుతాయి కదా. కాబట్టి ఇవాళ ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఊహించుకున్నది ఒక రకంగా ఉంటుంది, జరిగేది మరొక రకంగా ఉంటుంది. అందుకే చాలామంది ఏం చేస్తున్నారు, సంకల్పాలు ఏర్పరచుకోవడానికి భయపడుతున్నారు, కార్యక్రమాలను చేపట్టడానికి భయపడుతున్నారు, అపజయాన్ని గురించి విపరీతంగా ఆలోచిస్తున్నారు, కలత చెందుతున్నారు. అపజయాన్ని ముందు ఊహించుకునేటట్లయితే అదే సంభవిస్తుంది కదా. విజయాన్ని కోరుకుంటూ ఉండి అపజయాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే అక్కడ ఘర్షణ జరుగుతుంది కదా. కానీ మనం ఆలోచించవలసినటువంటి కీలకమైన అంశం ఏంటంటే, విజయాన్ని అపజయాన్ని రెంటిని వదిలేసామనుకోండి, అక్కడ ఏం మిగులుతుంది? శూన్యం మిగులుతుంది. శూన్యం నుండి సంకల్పాలను ఏర్పరచుకునేటట్లయితే ఆ సంకల్పాలు బ్రహ్మజ్ఞానం ద్వారా ఏర్పడతాయి, ఆత్మ దృష్టి నుండి ఏర్పడతాయి, ఆత్మస్థితి నుండి ఏర్పడతాయి. అటువంటి సంకల్పాలు 100% నెరవేరుతాయి. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి? గత జన్మల నుండి సంక్రమించినటువంటి సంస్కారాల్ని పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా సమూలంగా దగ్ధం గావించుకునేటట్లయితే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. అంతరంగం సమూలంగా శుద్ధి గావించుకున్న తర్వాత వ్యక్తిగత అవసరాలు ఉండవు. మనసులో ఏదనుకుంటే అది జరిగిపోతుంది. ఖండబలం ఉంటుంది, అర్ధబలం ఉంటుంది, అంగబలం ఉంటుంది. లౌకిక జీవితం 100% విజయవంతం అవుతుంది. అట్టి స్థితిలో ఆత్మబలం సంక్రమిస్తుంది. ఆత్మబలం నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా జీవితం కొనసాగుతుంది. అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కానీ
నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. ప్రపంచంలో ఉంటాం, దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం, కానీ ఫలితాన్ని ఆశించే ప్రసక్తి లేదు. ఫలితాన్ని ఆశించకుండా జీవితాన్ని కొనసాగించేటప్పుడు సంకల్పాలకు విపరీతంగా శక్తి వస్తుంది. సమాజం నుండి విపరీతమైన ప్రతిస్పందన వస్తుంది. ప్రకృతి ఆశీర్వదిస్తుంది, విశ్వం కాపాడుకుంటుంది. అటువంటి వ్యక్తి జీవితం 100% ధన్యమవుతుంది, చరితార్థం అవుతుంది. వాళ్ళకి భౌతిక మరణం మాత్రం ఉంటుంది, ఆత్మ మాత్రం కొనసాగుతుంది, భావాలు మాత్రం కొనసాగుతాయి, ఆశయాలు కొనసాగుతాయి, సంకల్పాలు కొనసాగుతాయి. కొన్ని వేల సంవత్సరాల వరకు వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఒక్కసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. వేదవ్యాస మహర్షి దాదాపు 5,000 సంవత్సరాల క్రితం బలమైనటువంటి ఆధ్యాత్మిక పునాదులు వేశారు. వారి ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుంది కదా. గౌతమ బుద్ధుడి సంగతి ఏమిటి? ఆది శంకరాచార్య వారి సంగతి ఏమిటి? షిరిడి సాయిబాబా వారి సంగతి ఏమిటి? సత్య సాయిబాబా వారేమిటి? వీళ్ళంతా ఎవరు? మానవుల స్థాయిని దాటినటువంటి వాళ్ళు, దివ్యత్వాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, జీవితాన్ని కాచి వడపోచినటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి జీవితాన్ని కొనసాగించాలంటే మనం తప్పనిసరిగా శాస్త్రయుక్తమైనటువంటి పందాన్ని అనుసరించాలి. కాబట్టి ఆ పందాన్ని అనుసరిస్తూ జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.